గడిచిన 24 గంటల్లో అమెరికన్ మిలిటరీ రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ KC-135 స్ట్రాటో ట్యాంకర్ వెస్ట్రన్ ఇరాక్ లో క్రాష్ అయ్యి అందులోని 6 యుఎస్ మిలిటరీ మెంబర్స్ మరణించారు అని యుఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. బోయింగ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ ఫ్లయింగ్ ట్యాంకర్ ఫైటర్ జెట్స్ గాలిలో ఉండగానే రీఫ్యూలింగ్ చేయడానికి వాడతారు. గల్ఫ్ యుద్ధంలో మేజర్ పార్ట్ పోషించిన ఈ రీఫ్యూలింగ్ ప్లేన్స్ లో ఒక పైలట్, ఒక కో పైలట్ అండ్ రీఫ్యూలింగ్ ని మేనేజ్ చేయడానికి బూమ్ ఆపరేటర్ ఉంటారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ ప్లేన్ ఇరాక్ లోని ఫ్రెండ్లీ ఎయిర్ స్పేస్ లోనే క్రాష్ అయింది అన్నా క్రాష్ కి కారణం క్లియర్ గా చెప్పలేదు. ఇదే టైంలో ఇరాన్ ఇరాక్ లో ఉన్న వాళ్ల మిలిటెంట్స్ కాల్చడం వల్లనే ట్యాంకర్ క్రాష్ అయింది అని అంటున్నారు. దీనితో కలుపుకొని యుద్ధం మొదలైనప్పటి నుండి అమెరికా మొత్తం 4 జెట్స్ ని కోల్పోయింది. అందులో 3 F-15 ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఇన్సిడెంట్ లో మరణించిన వాళ్లతో కలుపుకొని అమెరికా మొత్తం 13 మంది సోల్జర్స్ ని కోల్పోయింది. ఇంకోవైపు ఇరాన్ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ అడ్వాన్స్డ్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ తో యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రామ్ లింకన్ ని అటాక్ చేసి డ్యామేజ్ చేశారు అని న్యూస్ రిలీజ్ చేసింది. ఇరాన్ కి 340 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీ ఆఫ్ ఒమాన్ లో ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రామ్ లింకన్ అండ్ దాని స్ట్రైక్ గ్రూప్ ని ఇరాన్ మిసైల్స్ తో అటాక్ చేసి వెనక్కి పారిపోయేలా చేసింది అని ఇరాన్ న్యూస్ ఛానల్స్ క్లెయిమ్ చేశాయి. కానీ యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ వ్యాఖ్యలను కొట్టిపడేస్తూ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహాం లింకన్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యింది అని వార్షిప్ ఫొటోస్ ని ఎక్స్ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. అమెరికా ఫిబ్రవరి 28న 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అండ్ USS అబ్రహాం లింకన్ ని ఇరాన్ మీదకు పంపింది. దీనితో పాటు US డిస్ట్రాయర్స్ USS స్ప్రూయెన్స్ అండ్ USS మిషెల్ మర్ఫీ అండ్ 6 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ ని అరేబియన్ సముద్రంలో పొజిషన్ చేశారు. ఇంకోవైపు గడిచిన 24 గంటల్లో ఇరాన్ అండర్ గ్రౌండ్ లో తయారు చేసుకుని పెట్టుకున్న సూసైడ్ డ్రోన్ బోట్స్ స్టోరేజ్ వీడియోని రిలీజ్ చేసింది. ఇరాన్ రిలీజ్ చేసిన వీడియోని బట్టి ఇరాన్ స్టోరేజ్ లో నేవల్ డ్రోన్స్, యాంటీ షిప్ మిసైల్స్ అండ్ సీ మైన్స్ ఉన్నాయి. అండ్ వీటిని ఇరాన్ హార్మూస్ ని క్లోజ్ చేయడానికి వాడతామని డిక్లేర్ చేశారు. వాళ్ళ ఆర్డర్ ని ఉల్లంఘించి ఎవరన్నా హార్మూస్ ని దాటడానికి ట్రై చేస్తే వీటితో సమాధానం చెప్తామని వీడియోలో వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం మొదలులో ఇరాన్ తయారు చేసిన డ్రోన్స్, మిసైల్స్ అండ్ రాకెట్స్ తో కూడా సిమిలర్ వీడియోని రిలీజ్ చేసింది. వీడియోలో ఉన్న మిసైల్ స్టాక్ ని చూసి దీన్ని ఇరాన్స్ సిటీ ఆఫ్ మిసైల్స్ గా అంటున్నారు. వీడియోలో చూపించిన నేవల్ డ్రోన్స్ ని వాడి మార్షల్ ఐలాండ్స్ అండ్ బహామాస్ కి చెందిన క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్ ని ఇరాన్ ఎక్స్ప్లోర్ చేసింది. ఇరాన్ బ్లాక్ చేసిన స్ట్రాట్ ఆఫ్ హార్మూస్ నుండి ప్రపంచపు 20% ఆయిల్ సప్లై బయటకు వెళ్తుంది. దీనిని బ్లాక్ చేసిన ఇరాన్ ఫ్యూయల్ ధరలు ఇంకా పెరగబోతున్నాయని ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చింది. ఇంకోవైపు ఇరాన్ క్లోజ్ చేసిన స్ట్రాట్ ఆఫ్ హార్మూస్ వల్ల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $120 కి చేరింది. ఈ క్రూడ్ ఆయిల్ షాక్ నుండి రిలీఫ్ కోసం ట్రంప్ గవర్నమెంట్ గురువారం రష్యన్ ఆయిల్ మీద వేసిన శాంక్షన్స్ ఎత్తేస్తున్నట్టు యుఎస్ ట్రెజరీ స్కాట్ బెసెంట్ ఎక్స్ ద్వారా చెప్పాడు. యుక్రెయిన్ తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా మీద వేసిన శాంక్షన్స్ రానున్న 30 రోజులు ఎత్తేస్తున్నట్టు డిక్లేర్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా రష్యాకి చెందిన 12.5 కోట్ల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ సముద్రంలో రవాణాలో ఉంది. ప్రస్తుతం అమెరికా రవాణాలో ఉన్న ఈ రష్యన్ క్రూడ్ ఆయిల్ కి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. వరల్డ్ వైడ్ గా 30కి పైగా లొకేషన్స్ లో ఉన్న ఈ క్రూడ్ ఆయిల్ రానున్న 5 నుండి 6 రోజుల సప్లైకి సరిపోతుంది. దీనితో పుటిన్ తను అనుకున్నదే సాధిస్తున్నాడు అని చాలా మంది భావిస్తున్నారు. లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ఇంపార్టెంట్ జియోపొలిటికల్ న్యూస్ కోసం వీడియోని లైక్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.